ఈనాడు మణిపూర్ను ఒక మోడల్గా వాళ్ళు ఎంచుకొని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఇంటర్నెట్ బంద్ ఆఫ్ చేసి కొంతమంది యవనస్తులని రెచ్చగొట్టి పంపించి అక్కడ చేయాల్సినంత ఉదాంతం చేశాం కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ఫలిస్తుందని వాళ్ళు అనుకుంటే ఇది నిజంగా జరిగేటువంటి అవకాశం ఉందంటారా? జరుగుతుంది, చెప్తున్నా కదా, వాళ్ళు అవన్నీ అన్ని రాష్ట్రాల్లో చేస్తారు సార్. కానీ అప్పుడు ఏమవుతుందంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ మైనారిటీ వర్గాలు ఒకటై ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఆత్మరక్షణ కొరకు స్వీయ రక్షణ కొరకు మీరు మళ్ళీ అటాక్ చేయొచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది కదా. దట్ ఆనరబుల్ డైరెక్టివ్ ఆఫ్ సుప్రీంకోర్టు దాన్ని పట్టుకొని వీళ్ళందరూ ఊరూరా వీళ్ళు ఆత్మరక్షణ కొరకు స్వీయ రక్షణ కొరకు తిరుగుబాటు చేస్తే అది ఏమవుతుందంటే లోపల అంతర్యుద్ధం లాగా అయిపోతుంది. దేశమంతా కూడా దొమ్మిలు అల్లరులు, ఎన్ని కేసులు పెడతారు, ఎన్ని జైళ్ళని సరిపోతాయి అసలు అందరిని పెట్టడానికి. అలాంటప్పుడు ఇంకా బయట నుంచి వచ్చే సహకారం అంతా ఆగిపోతుంది. వీళ్ళు దేశాన్ని నడపలేరు వీళ్ళు. ఓకే సార్, ఓకే.